అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. తారా మాస్టర్ మిమ్మల్ని చూడగానే చాలా 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 హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే మనం 2 years బ్యాక్ చెన్నైలో ఇంటర్వ్యూ చేసినప్పుడు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది ఆ టైంలో. అంటే మీరు హెయిర్ కూడా డై అయ్యలేదు, చాలా బాధల్లో ఉన్నారు, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి ఓపెన్గా చెప్పి మాట్లాడి మీరు కొంచెం ఎమోషనల్ అయినప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఒక 2-3 days హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈవినింగ్ అంటే జిమ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు ఎంత గొప్ప లెజెండరీ కొరియోగ్రాఫర్, ఎన్ని 100 కోట్లు సంపాదించింది, ఎన్ని వేల సాంగ్స్, ఎంతమంది హీరోలను ఇంట్రడ్యూస్ చేసింది బ్రేక్ డాన్స్కి, ఏంటి అనిపించింది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కొంచెం రికవర్ అయినాను, నేను చాలా వరకు రికవర్ అయినాను. మీరు అనుకున్నది కరెక్ట్. కానీ నాకు అంటే నేను సంపాదించినప్పుడు ఇది చెప్పాలనుకున్నాను, ఆ వేళ నేను మిస్ అయినాను. నేను ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడతానండి. అదే నాలో ఉన్న ఏదైనా మిస్టేక్ అంటే అదే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను. కొన్ని చెప్పారు కదా, కొంతమంది చెప్పరు. అలా ఉంటే లైఫ్ వేరేలాగా ఉంటుంది. నేను అన్ని నిజాలు ఎప్పుడైనా నా మ్యాటర్ కానీ ఏ మ్యాటర్ అయినా నిజం, నాలో ఏం జరిగింది, నాకేం జరిగింది అదే చెప్తున్నాను. కానీ ఆమె ఆ రోజు మాట్లాడే పరిస్థితిలో లేరు సరిగా. అందుకనే ఆమెకు నిజంగా మళ్ళీ కొంచెం రికవరీ అయ్యి మాట్లాడాలి అనిపించినప్పుడు Part 2 చేద్దామని ఆ రోజు డిసైడ్ అయ్యాం మేము. ఆమె నిజంగా ఈరోజు కొంచెం బయటకు వచ్చి మాట్లాడతాను అంటేనే మళ్ళీ Part 2 ఈరోజు చేస్తున్నాం. మాస్టర్ ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ. అందుకే ఇంత పొన్నుకు అదే ఈ అమ్మాయికి పొగురు ఎక్కువ, తల బిరుసుతనం ఎక్కువ, చూసి ఇలా తిప్పుకుంటుంది. అంటే మమ్మల్ని ఇలా చూసేవాడిని ఎంతసేపు చూస్తామండి, కన్ను కొట్టేవాడిని ఎన్నిసార్లు చూస్తామండి. ఒకసారి 2 సార్లు మర్యాద, 3వసారి మాకు ఇష్టం లేదంటే మేము చూడము కదా. ఆడవాళ్ళు అంతే కదండి, ఎవరైనా ఇష్టమైతే చూస్తూ ఉంటారు, మళ్ళీ కొట్టలేదా కన్నని వీళ్ళు చూస్తుంటారు ఆడవాళ్ళు. మగాళ్ళు ఇంకా ఆయన ఎవరైతే ఇష్టపడ్డారో ఆయన కన్ను కొట్టలేదని ఎదురు చూడొచ్చు. నాకు ఇష్టమే లేనప్పుడు నేను ఎందుకు చూడాలి? అలాగా ఇష్టమైన వాళ్ళని కళ్ళారా చూస్తూనే ఉంటాను. నా హీరోస్ ని కూడా నేను ఇష్టపడతాను. ఎందుకు ఇష్టపడను? ఇష్టపడితేనే కదా వర్క్ వచ్చేది. ఆయన దగ్గర ఇలాగ వెళ్ళాలి అనుకుంటేనే మాకు అలాగ వస్తుంది. ఆయన దగ్గర వద్దు బాబు వెళ్ళవద్దు అనుకుంటే వెళ్ళం. కంపోజింగ్ లోనే వచ్చేస్తుంది అది. ఇష్టపడి కంపోజ్ చేయడం వేరు, కష్టపడి కంపోజ్ చేయడం వేరు, రెండు ఉన్నాయి. కానీ దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు కూడా తారల్లో తార, బ్రేక్ తార, షేక్ తార చెప్పారు, తిరుపతిలో చెప్పారు ఆ మాట. కరెక్ట్. చాలా గ్రేట్. చాలా తొందరగా లేరు కానీ అనుకుంటే కష్టంగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఇంటికి వెళ్ళి చూసి ఆవిడని కూడా మా అక్కని మాట్లాడి ఎంతో బాగా మాట్లాడేవారు. ఎంతో బాగా ఎలాగ మాయమైపోయినట్టుగా అయిపోయింది నాకు. ఆ మాటలు వింటే ఎక్కడ మాయమైపోయినారు వాళ్ళు అన్నట్టుగా ఉంది. వెతకాలనిపిస్తుంది, అలా ఉంది. కానీ మీరు సెట్కి వస్తున్నారంటే రబల్ అంటే కదా మాస్టర్, హీరో హీరోయిన్స్ మిగతా కాస్ట్ అండ్ క్రూ అంత అలాటే ఉంటారంట. అసలుకి కారు దిగుతుంది తారా మాస్టర్ అంటే పిన్ డ్రాప్ సైలెంట్. అదే వింటున్నాను, చూసాను. ఇప్పుడు నాకు తెలుస్తుంది వాళ్ళు ఎలాగ ఫీల్ అయినారని. నేను కూడా అలాంటిగానే వచ్చేదాన్ని, నేను భయపడుతూ లోపలికి వచ్చేదాన్ని. కానీ వాళ్ళకి ఎలా కనిపించేదాన్నో నాకు తెలీదు. నేను వీళ్ళందరినీ నేను ఎలాగ హ్యాండిల్ చేసేది, ఎలాగ కొత్తదనం ఏదో చేయాలి, నిన్న చేసిందే ఇవాళ చేయను. దాంట్లో ఇంకా ఏదన్నా ఒకటి ఇలాగలాగా ట్రై చేసుకుంటాను. అయ్యో మొన్న ఈ సాంగ్లో అది చేయించాం కదా అని ట్రై చేస్తాను. అప్పుడు నాకు సాంగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అందరూ ఇండస్ట్రీకే తెలుసు, స్పాట్లో వచ్చేవి క్యాసెట్. నో రిహర్సల్స్, చాలా సాంగ్స్ నో రిహర్సల్స్. లిరిక్ని బట్టి ఇలాగా వస్తుంది, ఇలాగుంది అని అనుకొని. అంటే నాకు సంగీతం కూడా తెలుసు, నేర్చి పెంచారు మా అమ్మగారు. సంగీతం తెలుసు, డ్యాన్స్ తెలుసు. నా 4th 5th year నుంచి డ్యాన్స్ నేర్చుకున్నాను, క్లాసికల్. సో అలాగా నాకు స్పాట్ క్రియేషన్ వల్ల ఏమైంది, భయం ఎక్కువ. సాంగే నేను వినేదే అక్కడ మేకప్ వేసుకున్న హీరో హీరోయిన్లు అందరూ, చిరంజీవి గారు అందరూ, ఆల్ హీరోస్ ద గ్రేట్. వాళ్ళకి టైమే ఉండదు, అంత బిజీగా ఉన్న వాళ్ళందరూ 1.5 day 2 days or 3 days నాకు సాంగ్. ఇప్పుడు 50 days 20 days 1 month 1 year కూడా చేస్తున్నారు. నాకు కొంచెం అది తలుచుకుంటే ఒకలాగానే ఉంది. ఆహా, నేను ఎంత కష్టపడి 3 రోజుల్లో దేవుడి వల్ల మంచి మంచి పాటలని అనిపించుకుంటున్నాం ఇప్పుడు కూడా. కానీ అప్పుడు నాకు టైం లేదు. స్పాట్లో సాంగ్ వస్తుంది, దాంట్లో రిహర్సల్ చేసేదానికి టేప్ రికార్డ్ కూడా మాకు స్పాట్లో టైం వేస్ట్ చేయకూడదు కదా, స్పాట్లో వర్క్ చేయాలి. అందుకని నేను నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇలాగొస్తే ఇలా చేద్దాం, అలాగొస్తే ఇలా చెప్దాం, ఈ లిరిక్ ఒకవేళ ఇలాగుంటే దగ్గర హత్తుకుందాం,
ఇలాగ నాలో నేనే మాస్టరు అసిస్టెంట్ అంతా క్రియేట్ చేసుకునేదాన్ని. ఒక ఫ్యామిలీ లవ్లీ సాంగ్ ఉంటే ఇలా పడుకుందాం, బెడ్షీట్ ఇలా లాక్కుందాం, అక్కడ షార్ట్ చెప్దాం, ఇలాగా 1 by 1 నా మైండ్ని నేను అసలు గ్యాపే లేదండి నాకు. ఈ బ్రేక్ డాన్స్ కూడా స్పాట్లో చేసే వల్ల? స్పాట్లో లేదు, అది కొంచెం రిహర్సల్ చేసాను. అది కూడా అక్కడే స్పాట్లో మీన్స్ నైట్ రిహర్సల్, డే షూటింగ్ అలా చేసాం. చిరంజీవి గారు, విజయశాంతి గారు వచ్చి అది ముందు పట్టుకోవడమే కష్టంగా ఉండేది. మెడ అంతా ఇలాగ పోయి రావాలి కదా. అది ఇదేదో డబ్బా ఇలాగ ఉంది అనుకుని అందరికీ నొప్పులే, బాడీ ఎంత పెయిన్ పాపం. అది కాశ్మీర్లో ఎంత నొప్పి ఉంటుంది చెప్పండి. చిన్న నొప్పి పెద్ద నొప్పిగా ఉంటుంది అక్కడ చలిలో. కానీ ఆ సాంగ్ అసలు మీరు వెళ్ళిన రోజు సాంగే జరగలేదంట. ఫస్ట్ సాంగ్ ఎక్కువ రోజులే ఇచ్చారండి షూటింగ్కి, 4-5 రోజులు చేసాం అనుకుంటాను. డూయట్ సాంగ్ ఉంది కదా, బ్యూటిఫుల్ సాంగ్, అందులో విజయశాంతి చిరంజీవి గారిది. ఆ సాంగ్ 3 రోజులే చేసాం. డూయట్ ఉంటే 3 days ఇస్తారు నాకు, గ్రూప్ ఉంటే 4 days, రాను చిరంజీవి గారు అందరూ చెప్పి 5 days. చిరంజీవి గారు విజయశాంతి గారి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్, రాధా గారిది కూడా నెక్స్ట్ లెవెల్ అనుకోండి. రాధికా గారిది అయితే ఇంకా అల్టిమేట్. రాధిక చిలిపిగా చేస్తుంది, నేను కొంచెం ఎక్స్ట్రాగా మసాలా వేసుకుంటుంది. భానుప్రియ గారిది అయితే ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ, క్లియర్, అలా గీసినట్టుగా ఉంటుంది. ఈ చెయ్యి ఎంత వచ్చిందో అంతే వస్తుంది ఆవిడకి. ఆ చెయ్యి కూడా ఇలా చూస్తుందో అలాగే ఇలా చూస్తుంది. ఇంత టైం ఉన్నా చాలు. అలాగే చాలా మంది ఆర్టిస్టులు మనకు ఉన్నారు, మన సౌత్ లో ఉన్నారు, నార్త్ లో కూడా ఉన్నారు. భానుప్రియ గారు లాంటి డాన్సర్ ని ఇంకా చూడలేం కదమ్మా. అంటే మీరు చేసిన వాళ్ళ వాస్తవంగా మాట్లాడుకుంటే క్లాసికల్ షీఈ్ వెరీ గుడ్ అండ్ ఫోక్ ఆల్సో షీఈ్ వెరీ గుడ్. ఫోక్ టైపు ఎక్స్ప్రెషన్, ఫేస్ ఎక్స్ప్రెషన్ టకటకటగానే మారుతుంది. బికాజ్ ఆఫ్ క్లాసికల్ బాగా లోపల ఉంటే ఎక్స్ప్రెషన్ వస్తుంది. కానీ ఆ క్యారెక్టర్ భావానికి వెళ్ళడం కొంతమందికి రాదు. క్లాసికల్ చేస్తే క్లాసికల్ లాగానే చూస్తారు, ఆ హిస్టారికల్ లుక్లోనే చూస్తారు. అంటే వేరే టైప్ సాంగ్స్లో వచ్చిన భానుప్రియలో ఏముంది, మోడర్న్ వస్తే మోడర్న్గా మారిపోతుంది, ఫోక్ వస్తే ఫోక్ లాగా మారిపోతుంది. అండ్ క్లాసికల్ తనకి ఈజీ పెట్టింది పేరు. ఆమె కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. వాస్తవంగా మీరు వచ్చేటప్పుడు నేను చుక్కల పల్లకిలు ఆ సాంగ్ చూస్తున్నాను. మీరు అన్నట్లుగా భానుప్రియ గారు ఇది ఎట్లా వెళ్తుందో ఇది కూడా అంతే. అవునవును, ఊముట్లు చాలా పట్టుకుంటుంది, తను క్లియర్గా చేస్తుంది. హీరోని మర్చిపోవచ్చు కదా భానుప్రియ గారి ఫ్రేమ్ లో ఉంటే ఎక్కడైనా? లేదు, నిజంగా చెప్పండి. అలా లేదు, ఎప్పుడూ లేదు. హీరోయిన్ బట్టే హీరోయిన్, అంతేనా? అంతే. వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఓన్లీ హీరోయిన్ మీద కథ వెళ్తుంటే అది వేరు, ఆ సినిమాలు వేరు. బట్ మిగతావి కమర్షియల్ సినిమాలు, గ్లామరు, పాటలు, డాన్సులు అంటే హీరో కదండి. కోర్స్ అయినప్పటికీ హీరోకి ఈక్వల్ గా ఆడే హీరోయిన్స్ లేరు అప్పుడు అంతమంది. అలా ఒప్పుకోవచ్చు, కానీ ఒక 4-5 మనకి మంచి హీరోయిన్స్ ఆడేవాళ్ళు కూడా ఆడారు కదా. విజయశాంతి గారు, అవును, విజయశాంతి గారు, రాధా, మన భానుప్రియ గారు, రాధిక, ఇంకెవరున్నారు అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఆడారు. ఒక 5-6 సినిమాలు చేసి వెళ్ళిన వాళ్ళు కూడా డాన్స్ చేసేవాళ్ళు, ఆడిచ్చారు వాళ్ళని, అంతే. ఆడిచ్చారు, ప్రాణం పెట్టారు. ఇది మనమే చెప్పుకోకూడదు కదా, వాళ్ళే చెప్పుకుంటే. కానీ మర్చిపోతారు కొంతమంది. వీళ్ళందరూ మనకి దగ్గరలో తపన ఉంది కాబట్టి వాళ్ళకి హీరోయిన్స్, హీరోలు మన వాళ్ళందరికీ సౌత్ ఎస్పెషలీ ఎక్కువ కష్టపడి పనిచేసేది సౌతే. వాళ్ళు చేస్తారు, ఎక్కువ టైం తీసుకుంటారు. ఎవరు నార్త్ వాళ్ళు 1 రోజులో 2 రోజుల్లో పాటలు ఫినిష్ చేయలేదు కదా.